ఈ వీడియోలో అవిసె గింజలు వాటి ఉపయోగాలు చూద్దాము. మనకు ఇవి ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ కూడా అని పిలుస్తారు. ఈ గింజల శాస్త్రీయ నామం లినమ్ ఉసిటాటిసిమం. ఈ గింజల్ని నూనెను వంటకాల్లో వాడుతారు. మనం వాడుతున్న లినెన్ కాటన్ ఈ గింజల నారనుంచే వచ్చింది. పోషకాలు. అవిసె గింజలు సాధారణంగా గోధుమ, పసుపు రంగుల్లో ఉంటాయి. వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో పాటు పీచు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మాంసకృత్తులు, కాపర్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఉపయోగాలు. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ శాతం ఉంటాయి. ప్రతిరోజు టేబుల్ స్పూను అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల సుమారు 1.8 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందుతాయి. ఈ గింజల్ని కానీ, నూనెను కానీ తీసుకోవడం వల్ల హృద్రోగాలు అదుపులో ఉంటాయి. అవిసె గింజల్లో పీచు కరగని రకాల్లో ఉండటం విశేషం. ఈ పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. అవిసె గింజల్లోని సాల్యుబుల్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, తద్వారా గుండె జబ్బులతో పాటు స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు అదుపులో ఉండేలా చేస్తుంది. బరువు తగ్గుతారు. తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా పొట్ట నిండిన భావన కలుగుతుంది. అవిసె గింజల్లో లిగ్నాన్లు 75 నుంచి 800 రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ లిగ్నాన్లు ఆస్టియోపోరోసిస్ను నివారించి మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తాయని అంటారు. అదేవిధంగా రొమ్ము, ప్రోస్టేట్, కొలోన్, ఊపిరితిత్తులు తదితర క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో అవిసె గింజలు కీలకంగా పనిచేస్తాయి. అవిసె గింజల్లోని పాలిఫెనాల్స్ కణాలకు రక్షణ కవచాలా పనిచేసి, ఎన్నో రకాల అనారోగ్యాలను దరిచేరకుండా కాపాడతాయి. అలాగే వీటిల్లోని థయామిన్ మనం తీసుకునే ఇతర పోషకాలను శక్తిగా మార్చేందుకు తోడ్పడితే మెగ్నీషియం నాడీ వ్యవస్థకు, కండరాల వృద్ధికి, రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. వీటిలో అధికంగా ఉండే ఐరన్తో ఎర్రరక్త కణాలు వృద్ధి చెందుతాయి. అందానికి మేలు చేస్తాయి. ఈ మధ్య జుట్టు బలంగా పెరగడానికి చిట్కాలు అంటూ కొన్ని తెగ కనిపిస్తున్నాయి. వాటిల్లో జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు ఎక్కువ మంది అవిసె గింజలతో చేసిన జెల్ను వాడటం చూస్తూనే ఉన్నాం. 1-2 చెంచాల అవిసె గింజల్ని ఉడికించి జెల్లా తయారు చేసి కాస్త కొబ్బరి నూనె, కలబంద గొజ్జు వంటివి కలిపి తలకు పట్టించి కాసేపయ్యాక కడిగేయడం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఈ గింజల్లో ఉండే విటమిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ జెల్ రెడీమేడ్గానూ దొరుకుతోంది. ఈ గింజల్లో ఉండే ఆల్ఫాలినోలనిక్ యాసిడ్లు మొటిమల్ని, మచ్చల్ని నివారిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని తేమగా, తాజాగా మరియు లిగ్నాన్లు యాంటీఆక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండా చేస్తాయి. విటమిన్ ఇ వల్ల చర్మంలో కొలాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఎలా తీసుకోవచ్చంటే, అవిసె గింజల్ని నేరుగానే వాడుకోవచ్చు లేదా పొడి తీసుకోవచ్చు. ఆ గింజల్ని దోరగా వేయించుకుని ఆ తరువాత పొడి చేసుకుని భద్రపరచుకుంటే పాలు, మిల్క్ షేక్, స్మూతీ, జావా, చపాతీలు, బ్రెడ్, కూరలు, సూప్లు ఇలా ఎందులోనైనా 1-2 చెంచాలు వేసుకోవచ్చు. పొడి రూపంలో తీసుకుంటుంటే గనుక మంచినీటిని ఎక్కువగా తాగడం అవసరం. లేదంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలు ఎదురుకావచ్చు. వివిధ రకాలలో వీటితో రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్, లడ్డూలు, చిక్కీలు, క్రాకర్స్, కారపొడి, బ్రెడ్ రకాలు చేసుకోవచ్చు. అలాగే అవిసెలతో గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, చియా సీడ్స్, పుచ్చకాయ గింజలు కలిపి తినేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలలో ప్రోటీన్ మరియు విటమిన్లు. గుర్తుంచుకోండి, మితంగా తింటేనే ఆరోగ్యం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.